హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. తెలుగు న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిన్న సీఎం గారు పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు తొలి దశ నీళ్ళు ఇస్తాము, 119 టీఎంసీలు నిల్వ చేసి నీళ్ళు ఇస్తామని చెప్పారు. 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నాం. 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. అందుకే 7 సంవత్సరాలు ఆలస్యమైంది, వ్యయము పెరిగింది. కనీసం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైన విషయము వైకాపా ప్రభుత్వం సకాలంలో గుర్తించలేదు అని డయాఫ్రమ్ వాల్ విషయం వైసీపీ వాళ్ళేమో టీడీపీ మీద పెడతారు, టీడీపీ చంద్రబాబు గారు ఏమో వైసీపీ మీద పెడుతున్నారు. సరే, ఎనీవే అది ఏ టైంలో ధ్వంసమైంది అనేది అందరికీ తెలుసు కదా. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశం. 2027 మార్చి నెలాఖరుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తొలి దశలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేసి కుడి ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా అందిస్తామని వెల్లడించారు. పోలవరం కుడి కాలువ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఎడమ కాలువ పనులు ఈ ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ఎడమ కాలువ పనులు అవ్వవు, కష్టం. తొలి దశ పునరావాసం కింద 38,060 నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీ ఇచ్చి కాలనీని నిర్మించి తరలించాల్సి ఉందని, ఈ ఏడాది చివరి నాటికి అది పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే నీటి ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలు ఉండకూడదు, వివాదాలు ఉండకూడదు, సామరస్యంగా పరిష్కరించుకోవాలి. వివాదాలు ఉండే కొద్దీ రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయి. వృధా నీటిని మీరు వాడుకోండి, మేము వాడుకుంటామని పెద్దరికంగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు. సో సీమ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ వాళ్ళు బురద రాజకీయం చేస్తున్నారు. అసలు సీమ లిఫ్ట్ ఆగిపోవడానికి వైసీపీ వాళ్ళే కారణం. దానికి ఎన్జిటి అనుమతులు లేవు, 2020 నుంచి ఆగిపోయింది అనేది మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్టం చేశారు. ఇదిగోండి, జగడాలు వద్దు, జల వివాదాలతో రెండు రాష్ట్రాలకు నష్టం, నీటిపై రాజకీయాలు చేయడం సరికాదు, ప్రాజెక్టులపై ఇష్టానుసారం మాట్లాడద్దు, భావోద్వేగాలతో ఆటలాడుకోవడం మంచిది కాదు, పరస్పర విమర్శలతో ఒరిగేదేమీ లేదు. తెలంగాణ కూడా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి. వారి ప్రాజెక్టులకు మేము ఎప్పుడూ చిల్లు పెట్టలేదు. దేవాదులను ముందుకు తీసుకువెళ్ళంటే ఎవరొద్దన్నారు. కిందికి వచ్చే నీటికి అభ్యంతరం చెప్పడంలో అర్థం ఉందా? నదులు అనుసంధానం చేసుకుంటేనే అందరికీ లాభం. తెలుగు జాతి ఒక్కటే, ఇచ్చిపుచ్చుకుందాం. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటి? పోలవరం పనుల పరిశీలన సమీక్ష తర్వాత మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు. అది నీటి ప్రాజెక్టుల విషయంలో. పీపీపీతో నష్టం ఉండదు, పేదల వైద్య సేవలు, ప్రభుత్వ కోటా సీట్లపై ప్రభావం ఉండదు, యూజీ పీజీ వైద్యులు రాష్ట్ర వైద్యుల కోసం నేషనల్ రిజిస్ట్రీ ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజాత్. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పీపీపీ విధానంలో నడిచే ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి పేద రోగులకు వైద్య సేవలు, ప్రభుత్వ కోటా సీట్ల విషయంలో ఎలాంటి ప్రభావం ఉండదని జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేట్ స్పష్టం చేశారు. రోగులకు ఉచిత చికిత్సలు లేదా రాయితీతో కూడిన సేవలు యథావిధిగా ఉంటాయన్నారు. పీపీపీ విధానం గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతోందని పేర్కొన్నారన్నమాట. విజయవాడ నిన్న వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడం సరికాదు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని పీపీపీల విషయంలో వైసీపీ వాళ్ళు హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. నిన్న హైకోర్టు సీరియస్గా ఉంది. ఆల్రెడీ పీపీపీ విషయంలో మీరు ఆల్రెడీ పిటిషన్ వేశారు, మళ్ళీ మీరు రెండోది ఎందుకు వేశారని అడిగింది. పీపీపీపై ఎన్ని వ్యాజ్యాలు వేస్తారు? పెండింగ్లో ఉన్న పిల్ వైసీపీ కార్యకర్తదే, ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలం. పార్టీ తరపున మరో పిల్ అవసరమేంటి? సీనియర్ న్యాయవాదిని నిలదీసిన హైకోర్టు. గత పిల్తో జత చేయాలని ధర్మాసనానికి ల్యాడ్లా తరపు న్యాయవాది పదే అభ్యర్థన. కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సో మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది అండ్ వైసీపీ తరపున వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిందనమాట. సో నిన్న ఈ ఎన్ఎంసీ చైర్మన్ మాట్లాడిన అంశాలు ఆంధ్రజ్యోతిలో కూడా పీపీపీ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే, ఇందులో రోగులకు ఉచిత రాయితీపై చికిత్స ఈ విధానంలో గుజరాత్లో విజయవంతమైంది. దీన్ని అమలు చేయడమే రాష్ట్రాల నిర్ణయమే. ఎన్ఎంసీ నిబంధన సెక్షన్ 8కు సవరణ చేసాం. వైద్య కళాశాల ఏర్పాటు కార్పొరేట్కు ఛాన్సు, కౌన్సిలింగ్లో జాప్యం జరగకుండా చర్యలని అది చూడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాలేదు కానీ జీతాలు తీసేసుకుంటున్నారు. ఆ జీతాలు తీసుకోవడానికి కావాల్సిన ఓచర్ల మీద అండ్ రిజిస్ట్రీ మీద అండ్ హాజరు పట్టిక మీద సంతకాలు చేస్తున్నారు. సో అది శాసనసభ నైతిక విలువల కమిటీకి ఒక పెద్ద చిక్కుముళ్ళ మారింది. అసలు వీళ్ళు ఎలా వస్తున్నారు, ఎప్పుడు వచ్చి సంతకాలు చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలా వద్దా, వాళ్ళు అర్హులా కాదా అనేది.
వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకుండానే సంతకాలు చేశారా? జీతాలు, టీఏ, డిఏ బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారా? రికార్డులు పరిశీలించిన శాసనసభ నైతిక విలువల కమిటీ. ఇది అనైతికమైన సభ్యులు. ఆ నేతలకు నోటీసులు ఇవ్వాలని చర్చ. నిపుణులతో చర్చించాక వచ్చే సమావేశంలో నిర్ణయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళు, ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో సహా వాళ్ళు వస్తున్నారు. సెషన్ 1లో ఒక 2 రోజులు, సెషన్ 2లో ఒక 3 రోజులు వచ్చినట్టు సంతకాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక్కరోజు కూడా సభకు హాజరు కాలేదు. అది ఎలా సాధ్యమైంది? శాసనసభకు వచ్చినట్టు రిజిస్టర్లో ఎలా సంతకాలు చేయగలరు? అదే ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అనేది నైతిక విలువల కమిటీ మాట్లాడుతోంది. ఈ అంశాన్ని ఇక్కడ కూడా వేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేద్దాం? అసెంబ్లీకి రాకుండా టీఏడిఏలు పొందడం ఏంటి? నోటీసులు ఇచ్చి కమిటీ ముందుకు పిలిపించాలి. జ్యోతుల ప్రజాభిప్రాయం కూడా తీసుకొని మేము నిర్ణయానికి. బుద్ధప్రసాద్ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై ఎథిక్స్ కమిటీలో చర్చ. గైర్హాజరు ప్లస్ అవన్నీ పొందుతున్నారన్నమాట. నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాకూడదు అనుకుంటే జీతం తీసుకోకూడదు కదా. జీతం కోసం ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు చేయడం? ఇక ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం. రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా, సహకరించిన బ్రిటన్ మరో నౌకా స్వాధీనం. తీవ్రంగా మండిపడిన క్రెమ్లిన్ జలాంతర్గామి రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రష్యా జెండాతో వెళ్తున్న వెనుజువలా చమురు నౌకతో పాటు మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది. దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా చర్యపై రష్యా ఘాటుగానే స్పందించినట్టు సమాచారం. ఈ నౌకకు రక్షణగా ఉన్న జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెరికా అధీనంలోకి తెచ్చుకున్న రష్యా జెండాతో వెళ్తున్న నౌక పేరు మ్యారినెరా. గుయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినా ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీనిని స్వాధీనం చేసుకున్నాయి. దీంతోపాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను సీజ్ చేశాయి. మ్యారినెరాపై హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. ఈ ఆపరేషన్కు బ్రిటన్లు భారీ ఎత్తున బలగాలు, యుద్ధ విమానాలు మోహరించాయంట. సో దీంతో రష్యా ప్రపంచంలో పెద్ద దేశాలు అని చెప్పుకుంటే అమెరికా, తర్వాత రష్యా, తర్వాత చైనా, ఇండియా, ఇవే కదా చెప్పుకుంటాం. దాంతోపాటు బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఈ దేశాల మధ్య ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే ఇన్నాళ్ళు ఏంటి, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నా ఒక పెద్ద దేశం ఆ పక్కనున్న పొరుగు దేశంతో కొట్లాడుతోంది. ఇప్పుడు రష్యాకి, ఉక్రెయిన్కి పక్కనున్న పొరుగు దేశంతో, అండ్ అమెరికా వెనుజువలా మీద పడ్డదంటే పక్కనున్న పొరుగు దేశంతో. కానీ మనకి పాకిస్తాన్కి జరిగిన పక్కనున్న పొరుగు దేశంతో. కానీ ఇక్కడ 2 పెద్ద దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలపెడితే అది ప్రపంచ యుద్ధం వరకు వెళ్ళిన ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే అమెరికా వైపు కొన్ని దేశాలు, రష్యా వైపు కొన్ని దేశాలు వెళ్తాయి. అది డేంజర్ అనమాట, ప్రపంచానికి డేంజర్ సిగ్నల్. అయితే మ్యాక్సిమం అటువంటి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, వాటి విలువ, వాటి సామర్థ్యం అందరికీ తెలుసు కాబట్టి యుద్ధం వరకు వెళ్ళరు. కానీ గ్రీన్లాండ్ స్వాధీనానికి సైనిక చర్యకు వెనుకాడబం. అమెరికా స్పష్టీకరణ. రుబియోతో చర్చలకు సిద్ధమైన డెన్మార్క్, గ్రీన్లాండ్. యాక్చువల్లీ ఇటువంటి వీడియో రూపంలో అనాలిసిస్ చేశాకంటే కథనాల రూపంలో రాస్తేనే బాగుంటాయి. ఇటువంటి మన మ్యాగజైన్లో వస్తాయి. తర్వాత రెండో దశ భూసమీకరణ రైతులకు 1.5 లక్షల రుణమాఫియా. అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడే ప్రకటన. కౌలు పెంపునకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం. భూ సమీకరణ సభల్లో మంత్రి నారాయణ. అమరావతి విస్తరణకు రెండో దశలో భూ సమీకరణకు భూములు ఇస్తున్న రైతులకు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. కౌలు పెంపునకు సీఎం ప్రాథమికంగా ఆమోదం తెలిపారంట. సో రెండో దశ భూ సమీకరణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదనపు ప్రోత్సాహకాలు కూడా రైతులకు ఇస్తున్నారన్నమాట. ఇక అమరావతికి చట్టబద్ధత కల్పించండి. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వండి. ఉపాధి హామీలో రాష్ట్ర వాటాకు వెసులుబాటు చూడండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. సో ఉపాధి హామీలో రాష్ట్ర వాటాకు వెసులుబాటు. కేంద్రం తీసుకొచ్చిన ఈ రామ్జీ చట్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మన రాష్ట్రం సుమారుగా సంవత్సరానికి 4,000 కోట్ల వరకు కోల్పోయే ప్రమాదంలో పడిందనమాట. సో ఆ విషయంలో వెసులుబాటు ఇవ్వాలని చంద్రబాబు గారు అమిత్ షా గారిని కోరారు. అలాగే అమరావతికి చట్టబద్ధత.
తర్వాత వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులంట ఈ 10 సంవత్సరాల్లో 550% పెరిగాయంటండి. అవినాష్ రెడ్డివి 474% పెరిగాయంటండి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆస్తుల్లో తగ్గుదల. వరుసగా 3 ఎన్నికల్లో గెలిచిన వారి ఆస్తులను విశ్లేషించిన ఏడీఆర్. వైకాపాకు చెందిన 2 ఎంపీల ఆస్తులు 5 ఏళ్లలో సగటున 532% పెరిగినట్టు ఏడీఆర్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇందులో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి ఆస్తులు 550%, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 474% మేర పెరిగినట్టు వెల్లడించింది. సో దీనిలో సీక్రెట్లు ఉంటాయా? పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు. వాళ్ళ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉంది, ప్రాజెక్టులు వస్తాయి, బోల్డ్ వస్తాయి. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి చాలా ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎటువంటి ఎన్జిటి అనుమతులు లేకపోయినా ఆయన సంస్థే పనులు చేసింది. అండ్ లిక్కర్ వ్యవహారాన్ని చాలా దగ్గరుండి నడిపించారు. ఆ సంస్థలోకి బోల్డ్ అని వచ్చాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే పొంగనూరు నియోజకవర్గంలో కూడా ఒక వాటర్ ప్రాజెక్ట్, నీటి ప్రాజెక్ట్ ఒకటి కట్టారు. దాదాపుగా 100 కోట్ల బిల్స్ చేసుకున్నారు. దానిలో కూడా ఎన్జిటి అనుమతులు లేకపోయినా సరే తీసుకున్నారు. ఇలా ఆస్తులు పెరగకపోతే ఇంకేమవుతాయి? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు పెంచుకున్నారు. సో అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు కూడా 2014 కంటే ఇప్పుడు పెరిగాయి. అండ్ రామ్మోహన్ నాయుడు ఆస్తులు కూడా 2014 కంటే 177% పెరిగాయి. అంటే సాధారణంగానే ఆస్తులు పెరుగుతాయి. 10 ఏళ్ల కిందట ఉండే పరిస్థితి ఇప్పుడు ఉండదు, ఎవరికీ ఉండదు. కాకపోతే పెరుగుదల కొంత నమ్మశక్యంగా ఉండాలి, లేదా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంటే ఈ ఆస్తుల పెరుగుదల తప్పు కాదండి. దీనిలో ట్రాన్స్పరెన్సీ మిస్ అయితే, షార్ట్ కట్లో ఎదిగితే అది తప్పు. అందులో వీళ్ళిద్దరి ఆస్తుల పెరుగుదల విషయంలో ట్రాన్స్పరెన్సీ లేదు అండ్ కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకే అంత పెద్దగా రాశారు. ఇక నియంత్రణలోకి వస్తున్న బ్లోఅవుట్ అంట. 4 రోజుల్లో పూర్తిగా అదుపులోకి. కోనసీమ జిల్లా కలెక్టర్ వెల్లడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్ నియంత్రణలోకి వచ్చిందంటండి. నిన్న వాటర్ అంబ్రెల్లా ద్వారా, ఇదిగోండి నీటి గొడుగు అంటే 4 వైపుల నుంచి కూడా నీటిని కొడతారనమాట ధాటిగా. దానివలన మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయంట. అండ్ లోపల నుంచి గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ ద్వారా వస్తుంది కదా, దానికి ఇంకా మంటలు పెరుగుతాయి కదా, అది కూడా రాకుండా రివర్స్లో మడ్ పంపింగ్ ఒకటి చేస్తున్నారు, బురద పంపింగ్ ఒకటి చేస్తున్నారు. లోపలికి మంటలు కంట్రోల్ చేస్తున్నారు, లోపల నుంచి వస్తున్న గ్యాస్ లీకేజీని అరికడుతున్నారు. కాబట్టి ఈ అదుపులోకి వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి మాత్రం నిజం, ఇప్పటికి 4 సార్లు జరిగింది ఇటువంటి సంఘటన. గ్యాస్ లీకేజీ వలన మంటలు వ్యాపించడం. 2022లోనో ఒకసారి చనిపోయారు కూడా, పెద్ద ప్రమాదం జరిగింది. సో ఇక్కడ ఓఎన్జీసీ శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలి. శాశ్వతంగా అక్కడ ఏం జరిగినా సరే దానికి బాధ్యత వహించాలి అండ్ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదో ప్రమాదం 4-5 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది కదా, మేము దానికి 24/7 ఇక్కడ సిబ్బందిని పెట్టాలా అంటే కుదరదు. పెట్టాల్సిందే, పెడితేనే సేఫ్. ఇప్పుడు యుద్ధం వస్తేనే కదా సైనికులకు పని, యుద్ధం రాకపోతే సైనికులు ఖాళీగానే ఉంటారుగా. కానీ సైనికులు 24/7 అలర్ట్గానే ఉండాలి కదా. అలాగే ఇక్కడ కూడా ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అక్కడ అంతా డేంజరస్ కెమికల్స్, గ్యాస్, క్రూడ్ ఆయిల్తో పని కాబట్టి, చుట్టుపక్కల నివాసాలు, పంట పొలాలు ఉన్నాయి కాబట్టి ఓఎన్జీసీ 24/7 అలర్ట్గా ఉండేలాగా ఒక స్పెషల్ టీమును పెట్టాలన్నమాట. అది పెట్టకపోతే మాత్రం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక ఏపీపీఎస్సీ అధికారులు వాంగ్మూలాలు నమోదు. గ్రూప్ 1 అక్రమాల కేసులో కీలక పరిణామం. వైకాపా హయాంలో జరిగిన గ్రూప్ 1 అక్రమాల కేసులో ఏపీపీఎస్సీ అధికారుల వాంగ్మూలాలను పోలీసులు కోర్టులో నమోదు చేస్తున్నారంట. మొక్కల వెనుక లెక్కలు తేలుతున్నాయి. రాష్ట్ర హరిత సుందరీకరణ సంస్థలో గత ప్రభుత్వంలో కోట్ల దుర్వినియోగం, ప్రభుత్వ ఆదేశాలతో విచారణ ప్రారంభించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో పచ్చదనం సుందరీకరణ, చెరువుల పునరుద్ధరణకు 29 కోట్లు, విశాఖ G20 ఉత్సవాల్లో గ్రీనరీ సుందరీకరణకు 17 కోట్లు, రుషికొండ ప్యాలెస్ ప్రాంగణంలో గ్రీనరీ పనులకు 8.5 కోట్లు, తాడేపల్లి మాజీ సీఎం జగన్ ప్యాలెస్ వద్ద గ్రీనరీకి 5.79 కోట్లు, 5.79 కోట్లు, విజయవాడ అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో గ్రీనరీ పనులకు 2.75 కోట్లు. ఓరి అంకమ్మ, గ్రీనరీ పనులకు మొక్కలకి ఇంత కోట్లు ఖర్చు పెట్టారంటండి గత ప్రభుత్వంలో. ఎవరో మహానుభావుడికి కాంట్రాక్ట్ ఇచ్చారు,
వాడొక 20% పనిచేసి 80% మింగేసినట్టున్నాడు. ఆ 80% తలా కొంత పంచుకున్నారేమో. సో దీని మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీ చేయండి, మొత్తం ఒక రిపోర్ట్ రెడీ చేయండి. ఆడెవడైతే తేలాడో వాడి దగ్గరికి వెళ్ళి రాజీ చేసేసుకోండి. అదేగా జరుగుతుంది. ఒరే మేము మొత్తం ఎంక్వైరీ చేసాము, నువ్వు ఒక 50 కోట్లు తిన్నట్టు తేలింది, మాకు ఒక 5-10 ఇచ్చేయి, సైలెంట్గా ఉంటాం అని అనండి. అదేగా మనం చేసేది. చాలా వాటిల్లో జరుగుతుంది అదేగా. ఆడుదాం ఆంధ్ర స్కామ్ బయటకు తీశారు, రోజా గారిని వదిలేశారు. ఇప్పుడు రోజా గారు మరీ రెచ్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గాడు అనేంతవరకు మాట్లాడుతున్నారు. ఆమె చాలా నీచంగా మాట్లాడుతున్నారు. పాపం ఇది మంచి ప్రభుత్వం కదా, ఏం చేయట్లేదు, ఏం చెయ్యరు కూడా. అంటే రోజా గారి జోలికి అయితే వెళ్ళరు అనేది నాకున్న సమాచారం. సరే, రాజధానిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు జరగబోతున్నాయంట ఈ సంవత్సరం. దానికి భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారు. అండ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మృతి చెందిన ఉద్యోగ కుటుంబానికి 1 కోటి చెక్కు అందజేత. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సచివాలయంలో ఆర్థిక శాఖలో ఏఎస్ఓగా పనిచేస్తూ గతేడాది మేలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుసుమ్ కుమార్ కుటుంబాలకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకానికి 1 కోటి చెక్కును అందజేశారు. ఇమంది రవి బెయిల్ పిటిషన్లో కొట్టివేత. సంక్రాంతి ముంగిటి తుఫాను. సంక్రాంతికి ముందు రాష్ట్రంలో తుఫాను వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. రాదు, యాక్చువల్లీ సీజన్ కాదు. ఫిబ్రవరి 1st వీక్లో వస్తాయి సాధారణంగా, చూడాలి. తర్వాత ఫస్ట్ పేజీ వార్తలు కంటిన్యూషన్. ఓకే. సీమపై వైకాపా బురద రాజకీయం. ఇప్పుడు సీమలో జలాశయాలు ఉన్నాయి, చెరువులు కలకలాడుతున్నాయి. తెలుగు ప్రజలు ఇచ్చిపుచ్చుకోవాలి. గోదావరి వరద జలాలు మీరు వాడుకోండి, మేము వాడుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు. జాగ్రఫీ తెలియదు, రాజకీయం చేస్తారు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం నేనే ప్రారంభించాను, నేనే పూర్తి చేశా. జీవితంలో నాకు ఇదో సంతృప్తి. కాటన్ కట్టిన ప్రాజెక్టులు వదిలిపెడితే చాగల్నాడు, పుష్కర, పురుషోత్తంపట్నం, తాడిపూడి, మడ్డువలస, తోటపల్లి, తారకరామ, సూరంపల్లి ఇలా అన్ని ప్రాజెక్టులు నేను నిర్మించినవే. రాయలసీమలో గోల్లపల్లి, చెర్లోపల్లి, మారాల ఇలా అన్ని నేను కట్టినవే. గండికోట ఎన్టీఆర్ కట్టారు, అక్కడ భూసేకరణ నేను పూర్తి చేశాను. 90% ప్రాజెక్టులు తెలుగుదేశం కట్టినయే అని చెప్పారు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ స్పష్టీకరణ. లోకేష్ గారు నిన్న వైజాగ్ వెళ్ళి అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది జరగదు, ఉత్పత్తి పెంచండి, మీరు దాని మీద ఫోకస్ చేయండి అని చెప్పారు. అలాగే ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకు భూమి ఇస్తే తప్పేంటి, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో మేము భూములు ఇస్తాము, తక్కువ రేటుకి ఇస్తాము, అది మా ఇష్టం అనేటట్టు చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. సో వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, గత ప్రభుత్వం అలా చేయలేదు, కంపెనీలు తరిమేశారు, మేము ప్రోత్సహిస్తున్నాము కాబట్టి పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి అని నిన్న లోకేష్ గారు చెప్పారు. ఇక డిఎల్ఎన్ ప్రసాద్ కనుమత, ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్. సో మరి వైసీపీ వాళ్ళు సీమ జలాల విషయంలో అదే ట్రాన్స్లో రాస్తున్నారు. సీమ ఎత్తిపోతలపై శాపనార్థాలు. సరైన అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించారంటూ చంద్రబాబు అక్కసు ఏంటి, నిజమేగా. ఎన్జీటీ అందుకేగా 2020లో ఆపేసింది. 2020లో ఎన్జీటీ ఆర్డర్స్ ఇచ్చింది కదా, వద్దు ఆపండి అని. సుప్రీంకోర్టులో కూడా ఉంది కదా సెంట్రల్ వాటర్ కేంద్ర జలశక్తి సంఘం కూడా చెప్పింది కదా. అండ్ కృష్ణా జలాల నదీ ట్రైబ్యునల్ వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టారు కదా. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలను కనీసం ఖండించిన బాబు ఎలా ఖండిస్తాడు మా ఆయన శిష్యుడు. ఇక్కడ ఒకటి మాత్రం నిజం, రేవంత్ రెడ్డి గారు తాను సేఫ్ అవ్వడానికి చంద్రబాబు గారి మీదకి వేశారు భారం. ఈయన సీనియర్ కదా, తను తయారు చేసిన శిష్యుడే కదా తన మీద వేసింది, దాన్ని స్వీకరించారు. తిరిగి రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క మాట కూడా అనలేదు. రేవంత్ అబద్ధం చెప్పాడు, తెలిసి తెలియక మాట్లాడాడు అనే మాట కూడా చెప్పలేదు చంద్రబాబు గారు. సో ఏకాంత భేటీలో ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరిందో చెప్పకుండా గద్దెంపు. శ్రీశైలంలో 841 అడుగులకు దిగువన నీటిని వాడుకోవడానికి సీమ ఎత్తిపోతలు చేపట్టారంటున్న నిష్ఠూరం. సీమకు మేలు జరిగితే బాబుకు వచ్చిన నష్టం ఏంటని రైతుల ప్రశ్న. పెద్ద పెద్ద స్టోరీలు రాస్తున్నారు. ఇక రాయలసీమకు వెన్నుపోటే. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనవసరం అనడం దారుణం. సీమకు నీరు రాకుండా అడ్డుపడిన చంద్రబాబు రాయలసీమ ద్రోహే. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు పనులు జరగలేదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజం. సో ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారు నిన్న తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి నిన్నగాక మొన్న నిమ్మల రామానాయుడు గారు పెట్టిన ప్రెస్ మీట్కి కౌంటర్ ఇచ్చారనమాట. ఇక నేడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టబోతున్నారు. ఈ వాటర్కి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు 11 గంటలకు. మేబీ రికార్డెడ్ అవ్వచ్చు, లైవ్ అవ్వచ్చు. ఆయన ప్రెస్ మీట్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు కదా, వెయిట్ చేయండి.
మీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఇక ఫీజు బకాయిలు ఇవ్వండి మహాప్రభు, 6,300 కోట్లు పెండింగ్, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక అవస్థలు పడుతున్నాం. ఎస్, ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లులు ఒకటి, ఎన్టీఆర్ వైద్య సేవ బిల్లులు ఒకటి, ఈ రెండు కలిపి 10,000 కోట్లు ఉన్నాయి. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లా. రాష్ట్రంలో చూస్తే ఎప్పటికప్పుడు తపేలు ఖాళీ అయిపోతుంది. ప్రతి నెల తపేల్లో మళ్ళీ దాన్ని నింపడానికి అప్పులకి వెళ్తున్నారు. తీసుకొచ్చిన అప్పుల్లో 30% వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మింగలేక కక్కలేక ఉన్నారన్నమాట కొన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నెల వచ్చే నెల అంటూ మాటలు దాటవేత ఇంకన్నాళ్ళు. కనీసం పండుగకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. వడ్డీలకు అప్పులు తెచ్చి కాలేజీలు నడపలేకపోతున్నాం. ప్రభుత్వానికి డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్లో లేఖలు. పాపం నిజమే, ఇంజనీరింగ్ కాలేజీలకి 6,300 కోట్లు పెండింగ్ రియంబర్స్మెంట్. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రైవేట్గాను రద్దు చేయండి. హైకోర్టులో అదే పీపీపీ మీద వైసీపీ వాళ్ళు పిటిషన్ వేశారు. పిటిషన్ వేసింది సాక్షిలో హైలైట్ చేశారు, రాశారు. రేపు పొద్దున్న హైకోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే అసలు ఈ వార్తే మాయమైపోద్ది. పారం రాజకీయ కుట్ర, రాజకీయ కక్షతో సాక్షి ఫోటోగ్రాఫర్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు తిరుపతి 2వ అదనం గడిసాగింది. వారిద్దరు రిమాండ్ను బుధవారం రాత్రి న్యాయస్థానం తిరస్కరించి బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడ నాకు మాట నోటి నుంచి వచ్చింది, ఈ వార్త రాసినందుకు ఒక మాట వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నా. కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేసుకుంటా. ఎందుకంటే కుక్కలకు కూడా కొంత ఏమంటారు దాన్ని, విశ్వాసం ఉంటుంది, కొన్ని విలువలు ఉంటాయి. కానీ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి అవేమి ఉండవు. చూడండి, టీటీడీని అపవిత్రం చేయడానికి అండ్ టీటీడీ వాళ్ళ మీద బురద జల్లడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా కలిపి కారులో కింద నుంచి తిరుపతి నుంచి ఖాళీ మద్యం బాటిల్ పైకి తీసుకువెళ్ళి తిరుమలలో ఎక్కడో పెట్టి వాటిని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంట. ఇదిగో తిరుమలలో ఖాళీ మద్యం బాటిల్లో, తిరుమలలో ఖాళీ మద్యం బాటిల్లో అని. అది నిన్న సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా ఆధారాలతో సహా బయటకు రావడంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళ మీద కేసులు సాధారణంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఉంటాయి, బెయిలబుల్ సెక్షన్లో ఉండవు ఈ కేసుల్లో. కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ దరిద్రగొట్టు మీడియా, ఈ వైసీపీ వాళ్ళు, సో వాళ్ళకి బెయిల్ ఇచ్చింది కాబట్టి కుట్రలు సాగలేదు, కక్ష సాధింపు సాగలేదు అంట. కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి పండగ చేసుకుంటున్నారు, కక్ష సాధింపు సాగలేదు అంటున్నారు. చేసిన పనికి నిజంగా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లాంటివి ఉంటే చచ్చిపోవాలి. అసలు తిరుమల విషయంలో ఎందుకు అంత అపవిత్రం చేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది? అంత దరిద్రగొట్టు రాజకీయాలు చేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది? వాళ్ళే ఖాళీ మద్యం సీసాలు పెట్టి వాళ్ళే ప్రచారం చేయడం ఏంటి? తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు, ఖాళీ మద్యం, ఇంత దిగజారిపోయిందేంటి పార్టీ? ఇరికిద్దాం అనుకుని అడ్డంగా దొరికారు. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల గుట్టురట్టు, టీటీడీ పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ జగన్ మీడియా ప్రతినిధుల కుట్ర. తిరుపతి నుంచి ఖాళీ సీసాలు పట్టుకెళ్ళి తిరుమలలో పడేశారు. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. పక్కా ఆధారాలతో నిందితుల గుర్తింపు. వైసీపీ కార్యకర్తలు, జగన్ మీడియా కార్యకర్తల ప్రతినిధులపై కేసు, 2 అరెస్టు, ఒకరు పరారయ్యారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఓకే, బెయిల్ ఇస్తే ఇచ్చారు కాక, కానీ తప్పు చేశారనడానికి సీసీటీవీ ఫుటేజీలతో దొరికారు. వాళ్ళు కారు తీసుకువెళ్ళడం, కారులోంచి మద్యం బాటిల్ దించడం, అక్కడ పెట్టడం అన్నీ కనిపించాయి. అంత చెత్త పని చేసి నిస్సిగ్గుగా ఇక్కడ రాసుకుంటున్నారంటే ఏమన్నాడండి? పారన్ రాజకీయ కుట్రని తిరిగి వార్త సమర్థింపు. పాపం ఇటువంటి పార్టీ, అటువంటి మీడియా మన రాష్ట్రంలో ఉండడం మన ప్రజల దురదృష్టం అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ అంటే ప్రజలు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు అనేదానికి ఇవే రీజన్. ఇటువంటి రాజకీయ విధానాలే కారణం. ఇక పండగ కోడికి కార్పొరేట్ కళ. ఆల్రెడీ 4 రోజుల కిందట ₹1 కోటి పందెం వేశారంట గోదావరి జిల్లాలో, ఏలూరు పక్కన ఒక చోట. ₹1 కోటి పందెం వేస్తే ఒక ఆయన ఓడిపోయాడు. పాపం రైస్ మిల్ ఏదో ఉంటే అమ్ముకొని మరీ ఇచ్చాడంట. సో ఇప్పుడు కార్పొరేట్ కళలు సిద్ధమవుతున్నాయి. ఏలూరు సరిహద్దుల్లో హైటెక్ బరీ, అద్దాలు, ఏసీలతో నిండిన ప్రత్యేక గ్యాలరీలు. మీకు గుర్తుందా, 2022లోనా 23లోనా క్యాజినో పెట్టారు గుడివాడలో. సో ఇప్పుడు నూజివీడులో రెడీ చేస్తున్నారు. నూజివీడులో క్యాజినో పెడతారో లేదో తెలియదు, కానీ కార్పొరేట్ తరహాలో గ్రాండ్గా చేయడానికి రెడీ చేస్తున్నారు.
సంక్రాంతి కోసం కోడ్ రెడీ అవుతోంది. కార్పొరేట్ లుక్ని జోడిస్తూ కృష్ణా, ఏలూరు జిల్లాలోని గన్నవరం, నూజివీడు సరిహద్దుల్లో హైటెక్ బరిని సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా అద్దాలు, ఏసీతో వీఐపీ గ్యాలరీలు, పెళ్లి శుభలేఖ, అంత అందంగా ఆహ్వాన పత్రికలు, రండి రండి దయచేయండి అంటూ స్వయంగా పిలుపులు, గెలిస్తే కార్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రకటనలు, వెరసి కోడి కోతను మోతెక్కించేందుకు నిర్వాహకులు అన్ని హంగులతో సిద్ధమవుతున్నారంటండి. గట్టిగానే ఉంది. రోజుకు 40 పందాలు, 5 లక్షల నుంచి 1 కోటి వరకు బెట్టింగ్. వీఐపీలకు మహారాజా ఆతిథ్యం, రక్షణగా బౌన్సర్లు. అక్కడికే విందు భోజనాలు అందించేలా ఏర్పాట్లు, బహుమతులుగా కార్లు ఇస్తామంటూ ప్రకటనలు. వేయండి అమ్మా, వేయండి. 28 ఎకరాల్లో గ్రాండ్గా చేస్తున్నారంట. ఇక మోదీ నన్ను సర్ ప్లీజ్ అన్నారు. అపాచీ హెలికాప్టర్లను త్వరగా మీ వద్ద సాలువా పెట్టి సత్కరించడాలు మా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. మరి మీరు వెనకబడిపోతున్నారు, మీరు అడగండి. సాలువా పెట్టి సత్కరించాలి, నేను ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆపేశానని అడగండి మీరు కూడా. ఒకవైపు యుద్ధం చేస్తూ, ఒకవైపు చిన్న చిన్న దేశాలను నాశనం చేస్తూ బెదిరిస్తూ, మరోవైపు శాంతి బహుమతి కోసం ఆరాటపడడం. సేమ్ మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకవైపు ఫేక్ పోరాటాలు చేస్తూ, ఒకవైపు పనికిమాలిన రాజకీయం చేస్తూ, మరోవైపు మాకు సాలువాలు కావాలి, అవార్డులు కావాలని అడగ. ఈయన చూసిన ప్రతిసారి ఆయన గుర్తొస్తున్నాడు. అవునా కదా? ఒకసారి కామెంట్ చేయండి. అంటే నియంతృత్వ పోకళ్ళు ఉంటే ఆ వ్యక్తుల లక్షణాలు మ్యాచ్ అయితే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఉదాహరణ. సో వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఇక జగన్ హయాంలోనే సీమ ఎత్తిపోతలపై స్టే వచ్చింది. భోగాపురం విమానాశ్రయం గురించి జగన్ ఏమన్నారో ప్రజలందరికీ తెలుసు. విశాఖ ఉక్కు లాభాల బాట పట్టాలి, స్టీల్ ప్లాంట్ భూములను ఇతర అవసరాలు కేటాయించేది లేదు అని చెప్పి 2 నెలల్లో గూగుల్ డేటా సెంటర్ పనులు స్టార్ట్ అవుతాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఆందోళన వద్దు, విడతల వారీగా ఇస్తామని లోకేష్ గారు నిన్న చెప్పిన అంశాన్ని కూడా ఇచ్చారు. సో ఇవి ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్తలు. ఇంకోటి మర్చిపోయానండి, ఇటు ఉన్నాయి 2 వార్తలు. బట్టతలకు మందు వచ్చిందంట. సో జుట్టు మొలిపించే సరికొత్త ఔషధం క్లాస్కోటెరోన్. ఎప్పటికే మొటిమలను తగ్గించడానికి అమెరికాలో ఈ మందు వాడకం, అందుకు FDA అనుమతులు. ఇప్పుడు బట్టతలపై క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలు కూడా వచ్చాయంట. దుష్ప్రభావాలు కూడా తక్కువగా ఉన్నాయంట. ఇక సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్నాయి. సో బట్టతల మీద జుట్టు మొలిపించే కొత్త మందు వచ్చిందంటున్నారు. గుడ్ న్యూసే. ఇక బంగాళాఖాతంలో వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం. 10, 11 తేదీల్లో సీమ దక్షిణ కోస్తాల్లో వర్షాలంట. జనవరిలో వాయుగుండాలు 160 ఏళ్లలో 4వసారి. మరోవైపు పెరిగిన చలి. రెండో పేజీకి వెళ్దాం. పరీక్షలు ఒత్తిడిని తగ్గించడానికి CBSE హెల్ప్ లైన్. 10, 12వ తరగతి విద్యార్థులకు కౌన్సిలింగ్. సో CBSE విద్యార్థులు ఈ నెంబర్కి కాల్ చేస్తే కౌన్సిలింగ్ ఇస్తారంట. 10, 12 తరగతి విద్యార్థులు. కొందామా కొట్టేద్దామా? గ్రీన్లాండ్పై ట్రంప్ కుతంత్రం. మంచు ద్వీపాన్ని ఎలాగోలా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు. రష్యాకు పారిపోవడానికి ఖమేనీ ప్లాన్. ఇరాన్లో ఆందోళనలు మరింత తీవ్రమైతే అదే సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ దేశాన్ని వీడి వెళ్ళిపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని టైమ్స్ కథనం పేర్కొంది. భారత్ను ఆపండి ప్లీజ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాకు 60 సార్లు మొరపెట్టుకున్న పాకిస్తాన్ సర్కారు. వారిని ఆపరేషన్ సింధూర్లో 60 సార్లు అమెరికాకు మొరపెట్టుకుందంట పాకిస్తాన్. ఇక రష్యా చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్న అమెరికా, ఐస్లాండ్ సమీపంలో పట్టుకున్న అమెరికా కోస్ట్ గార్డు, కరేబియన్ ప్రాంతంలో మరో చమురు ట్యాంకర్ కూడా. ఇంకెంతకాలం రాజకీయాల్లో ఉంటాను సిద్ధరామయ్య. సార్, 2వ విడతలో 6.5 కోట్ల ఓటర్ల తొలగింపు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా కొన్ని రోజుల్లో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 6.5 కోట్ల ఓట్లు తొలగించారంట. ఇక కుక్కలకు కౌన్సిలింగ్ చేయడమే మిగిలింది. అలా చేస్తే వీధి కుక్కలు ఎవరిని కరవు. వీధి కుక్కల రక్షణపై దాఖలైన పిటిషన్ల విచారణలో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్, MIM జట్టు. ఇదేదో వెరైటీగా ఉందా? మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో అవకాశవాద పొత్తులు చిచ్చు రాజుకుంది. మున్సిపల్ కౌన్సిల్ను కైవసం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్, MIM చేతులు కలిపాయి. 2 భిన్న ధృవాలు కలిసాయి. కొంచెం ఒకసారి చదువుతా, పెద్ద డీటెయిల్గా చదువుదాం, అదేదో ఇంట్రెస్ట్ వార్తలాగా ఉంది. థానే జిల్లా అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ను దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ జట్టు కట్టాయి.
27 మంది కౌన్సిలర్లు అతిపెద్ద పార్టీగా అవతరించిన సిందే సేనకు అధికారం దక్కకుండా చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ అంబర్నాథ్ వికాస్ అఘాడీ పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. 60 స్థానాలున్న కౌన్సిల్లో మేయర్ పీఠం దక్కించుకోవడానికి 31 మంది కౌన్సిలర్లు అవసరం కాగా బీజేపీకి చెందిన 14 మంది, కాంగ్రెస్కు చెందిన 12 మంది, ఎన్సీపీకి చెందిన 4, 2 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కలిపి 32 మంది కూటమిలో చేరారంట. వారసుడు కోసం 10 మంది ఆడపిల్లల తర్వాత 11వ కాన్పులో మగబిడ్డ. హోటల్ గదుల దంపతుల గోప్యతకు భంగం, ఉదయపూర్లో లీలా ప్యాలెస్కు 10 లక్షల జరిమానా. హోటల్ గదుల దంపతులు ఉండగా హౌస్ కీపింగ్ సిబ్బంది ఒకరు మాస్టర్ కీతో వారి గదిలోకి ప్రవేశించడాన్ని వినియోగదారుల కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఉదయపూర్లోని లీలా ప్యాలెస్ హోటల్లో యాజమాన్యానికి 10 లక్షల జరిమానా విధించింది. అమ్మో. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.